కుమ్రంభీం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కాగజ్ నగర్, సిర్పూర్ మండలాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. ఆయా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్ల ముందు ఉన్న బైకులు మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరింది. మరికొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు వస్తుందేమోనని భయపడుతున్నారు. వర్షాలపై అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా వ్యాప్తంగా 2 రోజులు వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక కేటీకే2, కేటీకే3 ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం జరిగింది. 6000 బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. తాడిచర్ల ఓపెన్ కాస్ట్ లో వరద నీరు చేరడంతో 4000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సింగరేణికి సుమారు 2 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. కాళేశ్వరం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. భారీ వర్షాల కారణంగా త్రివేణి సంగమంలోకి వరద నీరు వస్తుంది. ఇక నీటి మట్టం 7.6 మీటర్లుగా నమోదైంది. నదీ ప్రవాహ నీటి మట్టం గంటకు పెరుగుతూ ఉంది. ఇంకా 5 రోజులు భారీ వర్షాలు ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ శాఖ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలు, భక్తులు గోదావరి నదిలో స్నానం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగాపురి, మల్లారం గ్రామాల మధ్యలోని అలుగువాగు పొంగి పొర్లుతోంది. గుండ్రాత్పల్లి నుండి దామరకుంటకు వెళుతున్న వాహనం అలుగువాగులో కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి డ్రైవర్ను బయటకు తీశారు. భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. రిజర్వాయర్లోకి భారీగా నీరు చేరుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టు 25 గేట్లలో 24 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. 59,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుతం 72 మీటర్ల వరకు నీరుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, కోయగూడెంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 12,000 టన్నుల బొగ్గు ఉత్పత్తిని నిలిపివేశారు అధికారులు. అయితే 35,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు కూడా నిలిపివేశారు అధికారులు.